రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు సవరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎక్కడెక్కడ ఎంత మేరకు సవరించాలో శాస్త్రీయంగా నిర్ధారించాలని సీఎం తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీపై అధ్యయనం చేసి పెంచాలా తగ్గించాలా అనే నిర్ణయం తీసుకోవాలన్నారు. జీఎస్టీ ఎగవేతపై కఠినంగా వ్యవహరించాలని, ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గతేడాది ఆదాయం ఆశాజనకంగా లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం ప్రభుత్వ విభాగాలన్నీ సమన్వయంతో పనిచేసి రాబడులు పెంచాలని ఆదేశించారు. రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వెయ్యాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టారని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే ప్రధాన విభాగాలైన వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, గనుల శాఖల అధికారులతో సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. గతేడాది ఆదాయం ఆశాజనకంగా లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్షిక లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం పెరిగేందుకు పక్కా ప్రణాళికతో పనిచేయాలని, అవసరమైన సంస్కరణలు చేపట్టాలని ఆదేశించారు. శాఖాపరమైన లొసుగులు లేకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలి అన్నారు. నెలవారీ లక్ష్యాల్ని పెట్టుకుని బడ్జెట్లో అంచనాలకు అనుగుణంగా రాబళ్లను సాధించాలని సీఎం తెలిపారు. జీఎస్టీ ఎగవేత లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి తనిఖీలు, ఆడిటింగ్ చేసి జీఎస్టీ వసూళ్లు పెంచాలని రేవంత్ రెడ్డి సూచించారు. జీఎస్టీ ఎగవేస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని తెలిపారు. వాణిజ్య పన్నుల శాఖలో ఇంతకాలం జరిగిన పొరపాట్లు పునరావృతం కావొద్దని, జీఎస్టీ రిటర్నుల్లో అవినీతి అక్రమాలు జరగడానికి వీల్లేదని సీఎం హెచ్చరించారు. గత ఎన్నికల సమయంలో మద్యం అమ్మకాలు పెరిగినప్పటికీ దానికనుగుణంగా ఆదాయం ఎందుకు పెరగలేదని ముఖ్యమంత్రి ఆరా తీశారు. మద్యం అక్రమ రవాణా, పన్ను ఎగవేత లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారని సీఎం ఆదేశించారు. ఇసుక ద్వారా ఆదాయం పెరగాలంటే అక్రమ రవాణా, లీకేజీలకు అడ్డుకట్ట వెయ్యాలని సీఎం తెలిపారు. సామాన్యులకు, చిన్న చిన్న నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలు సవరించారని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భూములు పెరిగినప్పటికీ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా ఆదాయం మాత్రం దానికనుగుణంగా ఎందుకు పెరగడం లేదనే చర్చ జరిగింది. చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు వాస్తవ క్రయ విక్రయాల రేట్లకు పొంతన లేకపోవడమే ప్రధాన కారణమని అభిప్రాయం వ్యక్తమైంది. 2021లో భూముల విలువను, రిజిస్ట్రేషన్ ఛార్జీల్ని పెంచినప్పటికీ ఇంకా చాలా చోట్ల భూముల మార్కెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉందని సమావేశంలో చర్చించారు. నిబంధనల ప్రకారం ఏడాదికోసారి సవరించాలి కాబట్టి దానికనుగుణంగా భూముల మార్కెట్ విలువ మార్చేందుకు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ఎక్కడెక్కడ వ్యవసాయ భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్లు, వేటికి ఎంత సవరించాలి అనేది శాస్త్రీయంగా నిర్ధారించారని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర రాబడి పెంపుతో పాటు స్థిరాస్తి, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు భూముల మార్కెట్ ధరలు సవరించారని ముఖ్యమంత్రి వివరించారు. స్టాంపు డ్యూటీ పెంచాలా, తగ్గించాలా, ఇతర రాష్ట్రంలో ఎంత ఉందనే విషయాల్ని అధ్యయనం చెయ్యాలని చెప్పారు. సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత లేకుండా సర్దుబాటు చెయ్యాలని అధికారుల్ని ఆదేశించారు. చాలా చోట్ల ఇరుకైన అద్దె భవనాల్లో సబ్ రిజిస్టార్ కార్యాలయాలు ఉన్నందున స్థలాలు గుర్తించి అధునాతన మోడల్ సబ్ రిజిస్టార్ ఆఫీసులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం సూచించారు.